నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ శ్రావణి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్సాని రాజేష్ గారు. రాజేష్ గారు నమస్తే. నమస్తే రాజేష్ గారు, ఈ రోజు అనంతబాబు కేసు, అదే ఒక డ్రైవర్ని హత్య చేసిన కేసుకు సంబంధించి ఆయన భార్య విచారణకు వెళ్లారు. అయితే అక్కడ ఆమె విచారణలో ఎన్ని క్వశ్చన్స్ అడిగినా సరే తెలియదు, గుర్తులేదు అనే సమాధానాలు తప్పితే ఇంకేమీ కూడా చెప్పలేదు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అంటే ఎలాంటి సిచ్యువేషన్ లో తెలియదు, గుర్తులేదు అనే సమాధానాలు చెప్తారు? సో అనంతబాబు భార్య కూడా ఇలాంటి సమాధానాలు చెప్తాన్ని మనం ఎలా చూడాలి అంటారు? ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, సహజంగా ఆమె మీద ఒక హత్యానేరం మోపబడినప్పుడు ఆ కేసు విచారణ గురించి పోలీసు అధికారులు పిలిచినప్పుడు వీలైనంత వరకు మేము అమాయకులు ఆణిముత్యాలం అని చెప్పని చెప్పుకునే ప్రయత్నం చేస్తారు ఎవరైనా కూడా. లేదు, నేను కూడా నేరంలో భాగస్వామిని, నేను కూడా ఆ రోజు హత్య జరిగిన సందర్భంలో అక్కడే ఉన్నా, ఆ హత్యలో నాకు కూడా ప్రమేయం ఉంది అని చెప్పని చెప్పే నిజాయితీ, చిత్తశుద్ధి, అంకితభావం కనుక ఆమె దగ్గర ఉండున్నట్టయితే ఆ రోజున 2022లో వాళ్ళ భర్త అనంతబాబు అరెస్టు జరిగిన నాడే ఈవిడ కూడా పోలీసులకు సరెండర్ అయ్యి ఉండేది. అనంతబాబు కూడా తాను మాత్రమే హత్య చేశానని చెప్పని కన్ఫెస్ అయ్యాడు తప్ప సతీమణి కూడా అదే సందర్భంలో అక్కడే ఉంది, ఆమె సమక్షంలోనే హత్య జరిగింది, ఆమె కూడా ఈ హత్యలో భాగస్వామి అని చెప్పని అతను కూడా చెప్పలే ఆ రోజున. అంటే అక్కడ వాళ్ళు చాలా కన్వీనియంట్గా లక్ష్మీదుర్గ ఎలియాస్ రోజా ఆమెని ఈ కేసు నుంచి తప్పించే లక్ష్యంతో అనంతబాబు, తప్పుకునే లక్ష్యంతో లక్ష్మీదుర్గ వ్యవహరించారు. కాబట్టే ఆ రోజున పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చారు. ఇన్నాళ్ళుగా ఆమె పోలీసులు విచారణకు కూడా సహకరించకుండా తప్పించుకు తిరుగుతూ ఉంది, పారిపోయింది కానీ పోలీసు డిపార్ట్మెంట్కి అందుబాటులోకి రాకుండా పారిపోయింది. భర్తకి, కుటుంబానికి అందుబాటులోనే ఉంది. ఆమె అక్కడుండి పోలీసులు ఫర్దర్గా విచారణ చేసిన తర్వాత, ఫర్దర్గా కూడా ఎప్పుడు చేశారు, 2022 మేలో ఈ సంఘటన జరిగితే ఆ సంఘటన జరిగిన తర్వాత కూడా అనంతబాబు చక్కగా పెళ్లిళ్ళకి, పేరంటాలకి హాజరవుతా ఉన్నాడు. తన డ్రైవర్ని హత్య చేశాడు, హత్య చేసిన బాడీని ఆ కుటుంబానికి తానే స్వయంగా డెలివరీ చేశాడు, కారు కూడా అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు. ఇదేంట్రా బాబు, మా పిల్లాడిని, చిన్న కుర్రాడిని ఇట్లా చంపేశారు అని చెప్పని ఆ కుటుంబం గగ్గోలు పెడతా ఉంటే అక్కడ చూసిన ఇరుగు పొరుగు వాళ్ళు, ఆనాడు ప్రతిపక్ష పార్టీలు, దళిత సంఘాలు వీళ్ళందరూ ఉద్యమిస్తే అప్పుడు పోలీసులు ఇతను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు ఇతను సరెండర్ అయ్యాడు. అంటే ఎటు తిరిగి ఇక ఈ వాస్తవం వెలుగులోకి రాబోతా ఉంది, నేనే నా కారు అక్కడ వదిలిపెట్టి వచ్చాను అని చెప్పని, ఎటు ఇది ధృవీకరణ కాబోతుంది కాబట్టి ఇక నేను అడ్మిట్ అవుదామని చెప్పని వెళ్ళాడు. ఏం చేశాడు, తానొక్కడే ఆ హత్యకు పాల్పడ్డట్టుగా. కానీ ఆ కుటుంబానికి సమాచారం ఉంది, అక్కడున్న సీసీటీవీ ఫుటేజుల్లో వేరే సమాచారం ఉంది. ఈ సంఘటన జరిగిన ప్రాంతంలో అనంతబాబుతో పాటుగా వేరే వ్యక్తులు కూడా ఉన్నారు, అనంతబాబు సతీమణి కూడా ఉంది అని చెప్పని ఎన్ని ఆరోపణలు వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాటిని పెడచెవన పెట్టింది. పెడచెవన పెట్టడమే కాదు, అనంతబాబే స్వయంగా ఎస్పీ తోటి తానే ఈ హత్యకు పాల్పడ్డానని చెప్పని చెప్పినా కూడా ప్రెస్ మీట్ పెట్టిన ఎస్పీ ఆ రోజుల్లో ఒక హత్య కేసు అక్యూజ్డ్ అనంతబాబు, అతను ఎమ్మెల్సీయా, ఎంపీయా ఇవన్నీ తర్వాత సంగతి. ఒక వ్యక్తిని నిలువున చంపి ఆ బాడీని డోర్ డెలివరీ ఇచ్చిన ఒక క్రూరుడు, ఒక హంతకుడు. అటువంటి హంతకుడు గురించి ప్రెస్ మీట్లో ఎమ్మెల్సీ గారు, అనంతబాబు గారు అని చెప్పని సంబోధించాడు. అతి వినయం దూరత లక్షణం అంటారు వీటిని. ఇవాళ ఎవరి పట్ల వినవిధేతలు ప్రదర్శిస్తున్నావు? ఒక హత్య కేసు అక్యూజ్డ్ పట్ల వినవిధేతలు ప్రదర్శించమని చెప్పని మీ పోలీస్ మాన్యువల్లో ఉందా? ఈ విధమైన అతి విధేయత ప్రదర్శించిన పర్యవసానం ఆ సంఘటనలో భాగస్వామి అయినా సరే అతని భార్య చాలా కన్వీనియంట్గా తప్పించుకోగలిగింది. కానీ బాధితుల పక్షాన జరిగిన న్యాయ పోరాట నేపథ్యంలో 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ముప్పాళ్ళ సుబ్బారావు గారు అని చెప్పని న్యాయవాది, ఆయన పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. ఆయన చేసిన అవిశ్రాంత పోరాట నేపథ్యంలో పోలీస్ డిపార్ట్మెంట్ పునర్విచారణ జరపడానికి నిర్ణయం తీసుకుంది. న్యాయస్థానం నుంచి అనుమతి కూడా తీసుకున్నారు. తీసుకున్న తర్వాత వాళ్ళు సేకరించిన సాక్ష్యాధారాల మేరకు ఈ సంఘటనలో అనంతబాబుతో పాటు అనంతబాబు సతీమణి లక్ష్మీదుర్గ కూడా పాల్గొంది అని చెప్పి నిర్ధారణ అయిన తర్వాత స్పష్టమైన సాంకేతిక సాక్ష్యాధారాలు మొత్తం సేకరించారు. ఈ సంఘటన జరిగిన రోజు క్షణాన అనంతబాబు మొబైల్ ఫోన్ ఎక్కడుంది, లక్ష్మీదుర్గ మొబైల్ ఫోన్ ఎక్కడుంది, అక్కడ సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ, ప్రత్యక్ష సాక్షులు, వీటిని అన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాత లక్ష్మీదుర్గ కూడా అక్కడే ఉందనేది నిర్ధారణ అయిన తర్వాత అప్పుడు కేసులో లక్ష్మీదుర్గం కూడా అక్యూజ్ నెంబర్ 2గా ఇన్వాల్వ్ చేశారు. చేసినాక కూడా ఆమె పరారైంది, విచారణకు సహకరించలేదు, న్యాయస్థానాన్ని అప్రోచ్ అయింది. న్యాయస్థానం కూడా ముందస్తు బెయిల్ సంగతి తర్వాత ముందు నువ్వు విచారణకు హాజరవ్వు అని చెప్పని ఆదేశాలు ఇచ్చిన తర్వాత నిన్నటి నుంచి విచారణకు హాజరవుతా ఉంది. ఈ విచారణకు హాజరయ్యే క్రమంలో కూడా ఎలా అయితే ఆ రోజుల్లో అనంతబాబు విషయంలో పోలీసులు ఈ అతి విధేయత ప్రదర్శించారో
నిన్న ఈవిడ కూడా ఆమె కారు అంటే సహజంగా గేటు బయట దిగి విచారణకు లోపలికి వెళ్ళాలి, కానీ డైరెక్ట్గా పోర్టుకో వరకు కారు తీసుకెళ్ళిపోయాడు వాళ్ళ ఆయన అనంతబాబు, తీసుకెళ్ళి అక్కడ దింపాడు. ఇది చూసిన మీడియా వాళ్ళు పోలీసుని ప్రశ్నించారు, ఎలా ఒక హత్య కేసు విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తిని మీరు కారు అక్కడ వరకు ఎలా చేస్తారు అన్నప్పుడు అప్పుడు పోలీసులు కమ్యూనికేషన్ లోపం వల్ల రాగలిగింది, ఈసారి నుంచి రానేమని చెప్పారు. విచారణ ముగించుకొని వచ్చేటప్పుడు కూడా ఒక 10 మంది వాళ్ళ అంగరక్షకులు వాళ్ళ అనుయాయులు ఆమె మొహం కనపడనీయకుండా అంటే ఏదో లేనిపోని హంగామా క్రియేట్ చేస్తా ఆమెకి ఒక బాడీ గార్డులాగా రక్షణ కవచంలాగా వాళ్ళందరూ నిలబడి ఆమెను కారులో ఎక్కించుకొని తీసుకెళ్లారు. ఈ రోజు ఆ ముఠాలు లేరు. ఈ రోజు మళ్ళీ 2వ రోజు కూడా విచారణకు వచ్చింది. ఈ రోజు మొత్తం ఒక స్కార్ప్ కట్టేసుకొని ఒక క్యాప్ పెట్టుకొని తల మీద ఇవాళ మీడియా కంట పడకూడదనో ప్రజల కంట పడకూడదనో ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న వాళ్ళకి మరి ఆ రోజున ఒక హత్య జరిగితే నీ దగ్గర పనిచేస్తున్న ఒక డ్రైవర్ని చంపి ఆ చంపిన బాడీని కూడా ఆ కుటుంబానికి డోర్ డెలివరీ చేయగలిగిన అంతటి ధైర్య సాహసాలు ప్రదర్శించిన మీకు ఇవాళ మీ మొహం చూపించడానికి అంత సిగ్గేస్తుందా? ఇవాళ మీలాంటి వాళ్ళని ప్రజాప్రతినిధులుగా ఎంపిక చేసిన పార్టీ సిగ్గుపడట్లా. మీ ఆయన లాంటి వాడిని పక్కన పెట్టుకొని తిరగటానికి ఒక పార్టీ అధినేత ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి ఆ రోజు సిగ్గుపడలా. అటువంటి వ్యక్తితో కళ్ళ ముందే హత్యలు చేసి ఈ రోజుకి ప్రజా జీవితంలో కొనసాగుతున్న ఆ భర్తతో కాపురం చేయడానికి సిగ్గుపడట్లా. కానీ ఈరోజు ఒక హత్య కేసు విచారణ మీ ద్వారా ఒక కుటుంబం అన్యాయం గురైతే ఆ కుటుంబాన్ని ఆదుకున్న నేపథ్యం కూడా లేదు. అతను కొత్తగా పెళ్ళై 2 చిన్న చిన్న పిల్లలున్న వ్యక్తి ఒక యువకుడిని దారుణంగా హత్య చేసి చంపేసి ఇవాళ మీడియా ముందు మాత్రం ఈ డ్రామాలు రక్తి కట్టించే ప్రయత్నం చేస్తున్నారా? ఖచ్చితంగా ఇటువంటి సంఘటనలు చూసినప్పుడు సహజంగా మహిళ దయాద్ర హృదయంతో ఉంటారంటారు. మగవాళ్ళు ఉండే క్రూరత్వం మహిళల్లో ఉండదు అని చెప్పని మనకందరికీ తెలిసిన వాస్తవం. కానీ ఇంతటి క్రూరత్వాన్ని ప్రదర్శించి తన సమక్షంలో తమ దగ్గర పనిచేసే డ్రైవర్ని తన భర్త చంపుతా ఉన్నప్పుడు అక్కడే ఉండి దాన్ని వారించాల్సింది పోయి తాను కూడా ఆ సంఘటనలో పాల్గొన్నదే కాకుండా గడిచిన 4 సంవత్సరాలుగా విచారణ కూడా సహకరించకుండా ఏమీ తెలియనట్టుగా అంటే అసలు ఇటువంటి ఒక సంఘటనే తనకు తెలియదు అన్నట్టుగా పోలీసులు విచారిస్తుంటే తన భర్త ఫోన్ నెంబర్ తనకు తెలియదని చెప్పిందంట. నా ఫోన్ వేరే ఎవరి పేరు మీద ఉందని చెప్పిందంట. గడిచిన 15 రోజులుగా నువ్వు ఎక్కడున్నావు అంటే కూడా నాకు తెలియదని చెప్తుందంట. సహజంగా ఏమవుద్దంటే పోలీసులు వాళ్ళ సహజ ప్రక్రియలో కనుక ఇంట్రాగేషన్ చేస్తే చిన్నప్పుడు దాగిన ఉగ్గుపాలతో కూడా బయటకు వస్తాయి. కానీ ఇక్కడ ఏమవుద్దంటే ఇష్యూ ఎప్పుడైతే న్యాయస్థానాల దృష్టికి వెళ్తుందో ఈ లాయర్లు కూడా రంగప్రవేశం చేస్తారో పోలీసులు కూడా కొంత మర్యాదపూర్వకమైన విచారణ చేస్తారు. ఈ మర్యాదపూర్వకమైన విచారణ చేయగానే ఇక ఒక సామెత ఉంది, అంటే ఒక సామాజిక వర్గం ప్రస్తావన చేయాలి కానీ అది చేయకుండా చెప్తున్నా నేను. పలానా గారాబం వెనగాల్చి పెట్టమంది అని చెప్పని చెప్తారు పెద్దలు. వెనగాల్చి పెట్టడం సాధ్యపడుద్దా? ఏమవుద్ది, వెనగాల్చగానే నెయ్యి అయిపోద్ది. లేదు నాకు వెన్నే కావాలి దాన్ని వేడి చేసి ఇమ్మన్నా అంట. అంటే ఏంటి, అతి గారాబం చేసేవాళ్ళు, మొండి గారాబం చేసేవాళ్ళు ఎలా అయితే ఉంటారో అలా తయారయ్యారు వీళ్ళు. నేరాలు చేసి పెద్ద మనుషుల ముసుగులో న్యాయస్థానాల నుంచి రక్షణ పొంది న్యాయవాదుల సమక్షంలో విచారణాధికారులకు సహకరించకుండా అడ్డదిడ్డమైన సమాధానాలు చెప్పేస్తే మేము కేసు నుంచి బయటపడతామని అతి తెలివి ప్రదర్శిస్తున్నారు. కానీ మీ ప్రమేయాన్ని నిర్ధారించే స్పష్టమైన సాక్ష్యాధారాలు ఉన్నాయి. అన్యాయమైపోయిన ఒక కుటుంబం కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ప్రాణాలు కోల్పోయిన ఒక యువకుడి అతని ఆత్మ కళ్ళ ముందు వాళ్ళకి క్షోభిస్తా కనిపిస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఎంత విచారణకు సహాయ నిరాకరణ చేసినా మీరు ఆ కేసులో అక్యూజ్ నెంబర్ 2 మాత్రమే. 100% రేపటి రోజున న్యాయస్థానం ముందు కూడా మీరు చేసిన ఈ నేరం నిర్ధారణ అవటం ఖాయం, మీకు శిక్ష పట్టడం కూడా ఖాయం. కాబట్టి ఇంకా ఈ అమాయకత్వపు ప్రదర్శన చేసి ఎవరినో మభ్యపెట్టగలనని చెప్పనే భ్రమల్లో మీరున్న మాత్రాన మీ భ్రమలు ఆ భ్రమల్లో మీరుండిపోవటమే తప్ప మీరు పోలీసుల్ని భ్రమింపజేయటం అనేది సాధ్యం కాని పని. థ్యాంక్ యూ రాజేష్ గారు.